ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి ఒక ఆవులు మాత్రమే ఆధారం. ప్రతి ఉదయం లేచి ఆవును ప్రేమగా చూసుకుని పాలు పిండుకుని పట్టణానికి వెళ్ళి అమ్మేవాడు. ఒకరోజు రామయ్య ఎక్కువ శ్రమపడి మంచి పాలు తీసుకున్నాడు. ఈరోజు బాగా డబ్బొస్తాయి అని ఆశతో పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యాపారి దగ్గర పాలు అమ్మాడు. కానీ ఆ వ్యాపారి తక్కువ ధర చెప్పాడు. ఇవంతా మంచివి కావు, నీళ్లు కలిపావు అని అబద్ధం చెప్పి డబ్బులు తగ్గించాడు. రామయ్యకి చాలా బాధ వేసింది. నేను నిజాయితీగా పనిచేశాను, అయినా ఇలా జరుగుతుందా అని మనసులో బాధపడ్డాడు. బాధతో ఇంటికి వస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. తన దగ్గర మిగిలిన పాలు ఉన్నాయి. నేను బాధలో ఉన్నా ఈ పిల్లవాడి ఆకలి పెద్దది అనుకున్నాడు. అతను ఆ పిల్లవాడికి ఆ పాలు ఇచ్చాడు. పిల్లవాడు సంతోషంగా తాగి నవ్వాడు. కొద్దిసేపటికి అక్కడికి ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ పిల్లవాడు అతని కుమారుడు. నా బిడ్డకు సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి రామయ్యకి మంచి డబ్బు ఇచ్చాడు. అంతేకాకుండా ప్రతిరోజు పాలు కొనుగోలు చేస్తానని మాట ఇచ్చాడు. మనసుతో చేసిన మంచితనం ఎప్పుడూ వృధా కాదు, అది తిరిగి మరింతగా వస్తుంది అని రామయ్య నిరూపించాడు. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ తో ఇంకా మంచి కథలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి.